హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. ప్రశాంతం కూర్చో. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకో. మీ అరచేత రెండు మీ కాలు మీద పెట్టుకో. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకో. మీ అరచేత రెండు చూస్తూ నెమ్మదిగా నవ్వుతూ కలుద్దాం. హ్యాపీ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్. సరే, ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు అంత ప్రశాంతంగా ఉందండి. పారాషూట్ లో బాగా ఎంజాయ్ చేసాము. పేపర్ వేసినప్పుడల్లా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. సెల్ఫీలు దిగాము, అంత బాగుందండి. యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ అమ్మమ్మ తాతయ్య వచ్చారండి. వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది. ఫర్గివ్నెస్ నేను ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పాను. ఇలా మావయ్య చెల్లెలకి బ్లెస్సింగ్స్ ఇచ్చానండి. వాళ్ళైతే అమౌంట్ ఇవ్వాలి కదా, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్లో ఇవాళ వచ్చేసి 10% గురువు గారికి ఇచ్చానండి, 10% బాబా గారికి ఇచ్చాను. ఇవాళ ఇది మా డిపార్ట్మెంట్ స్టోర్లో సరుకు అంతా ఏవేవి లేవో తీసుకొని అవన్నీ తీసుకొచ్చానండి. తర్వాత షోరూమ్కి వెళ్ళి వాళ్ళ కార్ ఒకటి తీసుకున్నాం. కార్ తీసుకొని అది కోటప్ప కొండకి వెళ్ళామండి. కార్లో ఫ్యామిలీ మొత్తం. ఉందండి. బాబా గుడికి కూడా వెళ్ళి అక్కడ అభిషేకం నేర్చుకున్నాము. తర్వాత హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాము. సార్ ఇవాళ మనీ కౌంటింగ్ అప్పుడు ఒక 5 నిమిషాలు తలంతా పట్టేసింది. ఇట్లా తిరగడానికి కూడా లేకుండా అలా ఉంది. ఎందుకన్నారు? ఏం కాదండి, ఫీల్ అవుతుంది. మనీ కోసం ఎక్కువ టెన్షన్ పని అలా అవుతుంది. టెన్షన్ పెట్టుకోండి, ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్ వస్తాయి కదా. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు రోజుకి నిన్నటికి రోజుకి చాలా వైబ్రేట్ ఎక్కువ సార్. నాకు తెలుస్తుంది, బాగా హీల్ అవుతున్నానని, ఇంకా చాలా హీల్ అవుతున్నానని అని చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. డివైన్ లైట్ అయితే మనీ కౌంటింగ్ వరకు అలాగే పైన చుట్టేస్తున్నట్టు అనిపించింది సార్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ వరకు విజువలైజేషన్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అలా బాడీలో కాకుండా మళ్ళీ ఇంకా పైన అలాగే మాలో ఇంకా ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇవాళ అయినా అదొక మిరాకిల్ లాగా అనిపించింది. చాలా హ్యాపీ సార్. పారాషూట్ ఎక్కినప్పుడు నాకైతే ఇంటి ముందే ఎక్కాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. నాకు ఇంటి ముందు బయట నిల్చుకొని పారాషూట్ ఎక్కాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. ఇవాళ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అలా కోరిక రాసి వేసినప్పుడు అసలు నాకే అంత చిక్కుకున్నట్టు వెళ్ళిపోయింది. అసలు వేయడం తక్షణమే కనిపించినట్టు వెళ్ళిపోయింది. అదొక మ్యాజిక్ లాగా అయిపోయింది నాకైతే. అసలు నేను చూడనులే, వేసాను, కళ్ళు మూసుకొని వేసేసాను, అది అయిపోయింది. అస్సలు ఎక్కడ కనిపించలేదు. చాలా మిరాకిల్ సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకి. నేను ఎంతలా అనుకుంటానో అంతకన్నా రెట్టింపు అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 2-3 డేస్ నుంచి సండే కోసం వెయిట్ చేస్తున్నాను. నా దగ్గర రెడ్ పర్స్ లేదు. సండే కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ నాకు టైమింగ్ దొరకట్లేదు. నేను నిన్న యూనివర్స్ కి గట్టిగా అనేసాను, యూనివర్స్ నాకు ఇవాళ రెడ్ పర్స్ బాక్స్ అండ్ పర్స్ 2 కావాలి, హెల్ప్ చేయన్నాను. యూనివర్స్ నిజంగా అంటే అలాగే హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ ఎనర్జీ మాకు పంపిస్తూ మేము మమ్మల్ని ఇక్కడ హీల్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ. నేను అనుకోకున్నట్టు బయటికి వెళ్ళాను, లైనింగ్ షాప్ అంటూ వెళ్ళాను. లైనింగ్ తీసుకోలేదు. నేనేమనుకున్నానో అది పర్స్ కావాలని, బాక్స్ కావాలనుకున్నాను. విత్-ఇన్ 10 or 20 minutes లో బాక్స్ అండ్ పర్స్ 2 తీసుకొని ఇంటికి వచ్చేసాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే క్లెన్స్ చేసేసి దాంట్లో డబ్బులు పెట్టి బాక్స్ లో కూడా చేంజ్ వేసి
పెట్టేసాను. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నేను. థ్యాంక్ యూ సార్. నాకు వెరీ అలా గుడ్. అదొక మిరాకిల్‌గా అనిపించింది. వెంటనే అనుకున్న వెంటనే ఒక షాప్ వెళ్ళాను. అక్కడ దొరకలేదు. ఇంకో షాప్‌కెళ్ళే లోపల పక్కన షాప్‌లో ఉందన్నారు. అంటే వెంటనే దొరికింది. వెంటనే అక్కడ పోయిన వెంటనే పైనే పెట్టారు రెడ్ కలర్ అన్నీ. ఇదొద్దు అని పైన కొంచెం గోల్డ్ కోటింగ్ ఉండేది కావాలి అన్నాను. వెంటనే ఇచ్చారు. నేనేమనుకున్నానో అదే నాకు దొరికింది. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ సో గుడ్. అది కూడా నాకు చాలా థాంక్స్. సరే, ముక్కోటి దేవతలన్నప్పుడు రియల్‌గా నాకి ఒక ఫీలొచ్చింది సార్. రియల్‌గా ఫీల్ అది చల్ల గాలితో పాటు అలా అన్నప్పుడు నా తల గూడా పైకే ఇట్లా హెడ్ పైకెత్తేసింది సార్ నాకు. అలాగా అనిపిచ్చింది. చాలా ఫీలొచ్చింది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం బాగా బ్లెస్సింగ్ బాగొచ్చింది సార్ ఇవాళటి. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అలాగే యాన్సిస్టర్స్ కూడా అందరూ మా మా పూర్వీకులందరూ లైన్‌లో నిల్చుకొని నానమ్మ, తాతగారు హగ్ చేసినట్టు ఫీల్ అయ్యాను సార్ ఇవాళ. వాళ్ళు హగ్ ఇచ్చారు సార్ నాకు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మనీ కౌంటింగ్ చేసి గురువుగారికి ఒక 10% నాకెంత కావాలో నా 1 ఇయర్ గోల్‌కి అంత ప్రిపేర్ చేసుకొని గురుగారికి దాంట్లో 10% ఇచ్చాను సార్. నాకది హ్యాపీగా అనిపిచ్చింది. తర్వాత దీంట్లో నేను నా గోల్స్ కాకుండా మళ్ళా నేను రిచ్‌గా ఏదైనా నాకు కావాలని డిసైడ్ అయ్యాను సార్. గోల్‌తో పాటు ఇంకొక ఆపర్చునిటీ కోసం నేను డిసైడ్ అయ్యాను. అది గూడా నాకు హ్యాపీగా అనిపిచ్చింది. అంటే ఓన్ బిజినెస్‌తో పాటు ఇంకా ఏదైనా చేయాలి అనేలాగా నాకు అనిపించింది సార్ ఇవాళ. అది గూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా స్టిచింగ్‌తో పాటు ఇంకొకటి ఏదైనా సైడ్ బిజినెస్ లాగా దాన్ని గూడా ఒక శారీ ఫాల్స్ బిజినెస్ అలాగా అలా ఎందుకో ఇవాళ అలాగొచ్చింది సార్ థాట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ థాట్ వచ్చినందుకు వెరీ గుడ్. స్టార్ట్ చేయండి. అది హ్యాపీగా గూడా స్టార్ట్ చేయండి. అదే. అది గూడా హ్యాపీగా అనిపించింది. తర్వాత నిన్న అక్కడ వాళ్ళు ఆఫీస్‌లో నాకు ఒక పని ఇస్తామన్నారు. డబుల్ పేమెంట్ లాగా పని ఇస్తామన్నారు కదా! వాళ్ళకి గూడా నేను ఈరోజు విజువలైజేషన్ చేసుకున్నాను. ఇచ్చారు అనేటట్టు విజువలైజేషన్ చేసుకున్నాను. వాళ్ళు నిన్న సండే కదా సార్! నిన్న ఎవరు లేరు. మాట్లాడాను సార్ నేను టుమారో నేను ఐ విల్ కమ్ సార్. ఇలాగ ఇస్తానన్నారు కదా! అంటే వచ్చేయండి మండే నుంచి వచ్చేయండి. 4 వరకు 5:30 వరకు ఉండేయండి. నేనిస్తాను ఇంకొకటి యాడ్ చేసిస్తాను. నువ్వేం బాధపడొద్దు అని చెప్పారు. లేదు సార్ నాకు అలాగేంటి లేదు. హాఫ్ డే వరకు ఉన్నాను కదా! ఇంక 4:30, 5:00 వరకు ఉంటానిప్పుడు. ఆ! సరే వచ్చేయమ్మా అని చెప్పారు. నాకది హ్యాపీ. ఈరోజు వాళ్ళని కూడా విజువలైజేషన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించారు. వాళ్ళు కూడా ఇస్తానన్నందుకు కూడా నాకు కూడా ఇంకా హ్యాపీ డబుల్ హ్యాపీ అనిపించింది సార్. వెరీ అందరిని గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళైతే ఇంకా అదే చెప్పాను నిన్న అమ్మ దగ్గర మాట్లాడాను సార్ గోల్డ్ బీడ్స్ కోసము. ఓకే. వెళ్తానని చెప్పారు. ఇవాళ వెళ్తాను. మండే వెళ్తానులేమ్మా అని చెప్పారు. వెళ్లి రండి అని చెప్పాను. చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నాది ఇంకేదైనా ఏమైనా డబ్బులు యాడ్ కావాలంటే కాల్ చేయండి చెప్తాను వాళ్ళకి అని చెప్పాను. అయిన తర్వాత సరే అమ్మ అలాగే కానీ అని చెప్పారు. అంటే ఇంత అనుభవంతో చెప్తున్నారంటే మీరెంత ఆలోచన చేసి క్లాస్ పెట్టింటారని నాకు ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ వస్తుంటుంది. చాలా, చాలా అలా కనెక్ట్ అయినందుకు యూనివర్స్‌కు మీకు మా గురువుగారు అనుకున్నందుకు శతకోటి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కాన్సెప్ట్ ఒకటేనండి. ఎవరు కూడా బాధపడడానికి వీల్లేదు. మనకింత వయసొచ్చాక కూడా ఇంకా బాధపడడానికి అర్థం లేదు. హెల్త్ ఇష్యూస్ నథింగ్. ఫైనాన్షియల్ ఇష్యూస్ నథింగ్. దేనికి మనం భయపడాల్సిన పని లేదు. బాధపడాల్సిన పని లేదు. మనకు అవకాశం ఉంది. అన్నీ నెరవేర్చుకోవాలి. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. రిచ్ అండ్ రాయల్‌గా లైఫ్ ఎంజాయ్ చేయాలి. అది. నేను ఎలా మనీ మ్యాగ్నెట్ అయ్యానో నాతో జరిగే అందరిని కూడా మనీ మ్యాగ్నెట్ చేయడమే నా టార్గెట్. కాబట్టి నన్ను నమ్మొచ్చిన అందరూ 100% సక్సెస్ అవుతారు. అవ్వకపోయినా నేను దగ్గర నుంచి చేయించేస్తాను. అందులో డౌట్ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. మీరు మాకు ఇట్లా తోడు ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీ ఉంది. ఈ రోజు మటుకు పారాసిట్ వచ్చి ఎక్కింది ఒక్కటే గుర్తుంది సార్ నాకు. ఇంకా అసలు ఏది గుర్తులేదు నాకు. అంటే మీరు చెప్పేది ఏది గుర్తులేదు. మళ్ళా యాన్సిస్టర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చా నేను. అంత డీప్ లోకి వెళ్ళిపోయా. అసలు
ఎట్లా వెళ్ళిపోయానో, ఎందుకు వెళ్ళిపోయానో తెలీదు. తర్వాత ఇప్పుడు ఇందాక విజయ్ గారు వీళ్ళు పారాషూట్ గురించి చెప్తే, ఆహా! ఇవాళ పారాషూట్ ఎక్కాము గదా! అది ఎక్కింది ఒకటే గుర్తుంది. ఆ తర్వాత అసలు ఏది గుర్తులేదు నాకు. అంత డీప్‌గా వెళ్ళిపోయానన్నమాట. అయితే ఓంకారంలో చాలా ప్రశాంతంగా ఉంది సార్. చాలా ప్రశాంతంగా ఉంది. అయితే ఈరోజు ఓంకారంలో విజయవాడ అమ్మవారు కనిపిచ్చారు. ఫేస్ కట్. అవునండి. ఫేస్ కట్ ఒకటే. కళ్ళు అది చాలా ప్రశాంతంగా ఉన్నారు. అమ్మవారు కనిపిచ్చి వెళ్ళిపోయారు అంతే. ఇంకేం లేదు సార్. శివలింగం ఒకటి కనిపిచ్చింది అంతే ఈరోజు గానీ, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదంతా ఇది ఫోర్ హెడ్ ఇదంతా కొంచెం పెయిను రోజు ఉంటూనే ఉంటుంది. ఇదొక పెయిను ఇక్కడ. ఆ! కానీ ఎంత ప్రశాంతత అంటే అసలు ఏది లేదనమాట. చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఈరోజు. ఈరోజు అది నాకు ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. తొందరగా ఇవ్వాలని. నేను ఇచ్చే వాళ్ళకి సారీ చెప్పుకున్నాను లేట్ అయితున్నందుకు. అంటే కొంత ఇచ్చాం గాబట్టి కొంచెం నాకు గూడా కొంచెం హ్యాపీగా ఉంది సార్. అంటే వాళ్ళ దగ్గర నుండి నెగెటివ్ వర్డ్స్ ఏం రావు గదా! అనేసి కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది. ఈ పారాసిట్లు ఏదైతే అసలేం గుర్తులేదు సార్. నేను చాలా డీప్‌గా ఎళ్ళిపోయాను. చూసాను. ఈరోజు అబ్జర్వ్ చేశాను. ఈరోజు మటుకు ఆహ్, మనీ కౌంటింగ్ గూడా హ్మ్, బావుంది సార్. నేను అనుకున్న టార్గెట్‌కి హ్మ్, రీచ్ అయినట్టు అనిపిచ్చింది. 10% గురువుగారికి, 10% చారిటీకి, 5% ఏమో గోశాలకి. యాజ్ యూజువల్‌గా రోజు అదే ఇచ్చాను. ఈరోజు విజువలేషన్ ఏంటంటే ఆహ్, పైన అదేంటి ముక్కోటి దేవతలు దీవిస్తున్నట్టు హ్మ్. ఈరోజు అక్షంతలను, పూలు వేస్తున్నట్టు అనిపించింది సార్. ఈరోజు అమ్మమ్మను, తాతయ్య, నానమ్మను, తాతయ్య వాళ్ళు ఆహ్, దీవెనలిస్తున్నట్టు పైనుండి ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది సార్ ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు మేము చిన్నప్పుడు పెరిగింది గూడా మా అమ్మమ్మ, తాతయ్య దగ్గరే పెరిగాం సార్ చాలా మటుకు. నా మ్యారేజ్ అయిన తర్వాత గూడా మా తాతయ్య అన్నం తినిపిచ్చేవారు. మా అమ్మమ్మను, మా వెరీ తాతయ్యని గుడ్. చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళు సార్. వాళ్ళంటే చాలా ఇష్టం అసలు నాకు. మా అమ్మ వాళ్ళ దగ్గర తక్కువ. వాళ్ళెక్కువ మా దగ్గరే ఉండేవాళ్ళనమాట. అమ్మమ్మ, తాతయ్య. హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది సార్. రోజు వాళ్ళని అంటే ఆహ్, వాళ్ళని తలుచుకోవటం, వాళ్ళకి మా అదేంటి మా కృతజ్ఞతలు చెప్పటం, క్షమాపణలు చెప్పడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళని ఆహ్, మనం ఏదో మనుషులైనా పైకైనా ఇగ తిట్టుకోవడం ఏదో చేస్తాం కదా! దాని గురించి. అమ్మ, నాన్న వాళ్ళని కూడా ఏదో అంటా ఉంటామని వాళ్ళకి కూడా క్షమాపణలు చెప్పుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది రోజు. చాలా బావుంది సార్. ఇవాళ మనీ కౌంటింగ్ బావుంది. ఇవాళ విజిలేషన్ మటుకు మా మనవరాలికి ఇది మంచిర్యాలలో మార్చి 31కి డాన్స్ ప్రోగ్రాము ఉందని నిన్న మేడంకి ఫోన్ చేస్తే చెప్పారు సార్. నిన్ననో, మొన్ననో చెప్పారు. వాళ్ళ మేడంకి ఫోన్ చేస్తే. ఆమె అన్నదనమాట. మీరు చేపట్టే తను చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మొన్న మ్యారేజ్ డే అప్పుడు ఫంక్షన్ అప్పుడు కూడా చేసిందమ్మా అని మాట్లాడారు. అయితే మంచిర్యాలలో గూడా అంటే అక్కడికెళ్లి చేయకపోయినా గానీ ఆన్‌లైన్‌లో చేసి పంపించేయచ్చమ్మా ఏం కాదు. ఎంట్రీ ఫీజు కట్టేసి చేయిం అదే మామూలుగా నేను నేర్పిస్తా అంటే నేర్పియమన్నా సార్. ఒక పాట మీదకి నేర్పియండి డాన్స్ ఎంట్రీ ఫీజు కట్టేసి నేను ఆమెది ఆన్‌లైన్‌లో పంపించేస్తా అని చెప్పారు. చెప్పాను. చెప్తే సరే అమ్మా అన్నది ఆమె. హ్మ్. అదొకటి ఆమె మంచిగా జేసినట్టు ఆమెకి ఇది షీల్డ్ వచ్చినట్టు విజువలేషన్ చేసుకున్నా సార్. ఆ తర్వాత హైదరాబాద్‌లో గూడా చేసి చిన్నజీయర్ స్వామి మీద నంది అవార్డ్ తీసుకున్నట్టు విజువలేషన్ చేసుకున్నా సార్. మా పెద్ద మనవరాలు. వెరీ గుడ్ అండి. అది టెంపుల్స్‌లలో వాటిలలో చేస్తున్నట్టు. అంటే వినాయక చవితికి వాళ్ళ పక్కనే ఉంది సార్ పెడతారనమాట వినాయక చవితికి. అది వినాయకుడిని తీసుకొచ్చి అక్కడ చేస్తున్నట్టు. అమ్మవారి నవరాత్రులప్పుడు గూడా వాళ్ళకి పెడతారు. అప్పుడు చేస్తున్నట్టు అట్లా. ఈరోజు మొత్తం మా మనవరాలిది సార్ విజువలేషన్ చేసుకోవటం అంతా. ఆమెకి 2 పట్టు చీరలు మళ్ళా డాన్స్‌కి కుట్టిచ్చాను తీసుకొని. కుట్టిచ్చాను. అది మా చెల్లె వాళ్ళ అమ్మాయి కుట్టిస్తది సార్. అక్కడే తీసుకొని అక్కడే కుట్టిస్తది. మనం మనీ పే చేస్తాం. బాగా కుడుతది ఒక ఆమె మటుకు. 2 వెరీ డ్రెస్సులు గుడ్.
పుట్టించినట్టు. ఈరోజు మొత్తం మా మనవరాలిది సార్ విజువలేషన్ అయితే. మళ్ళా నేను అదే అనాథాశ్రమంకు వెళ్ళినట్టు. ఇదే ఏంటి వికలాంగులది అనాథాశ్రమంకి వెళ్ళినట్టు, వాళ్ళతో స్పెండ్ చేసినట్టు. చాలా అంటే బాడీ తేలిగ్గా ఉంది, మనసు తేలిగ్గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏంటంటే వెరీ గుడ్. మొత్తం అంటే ఏవి నెగెటివ్ ఎనర్జీస్ ఏమి రాకుండా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఏది అనుకున్నా లెట్ గో అనుకోవడం, మళ్ళీ పాజిటివ్‌లోకి రావటం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన యాంగ్జైటీ హీలింగ్ డైలీ చేయడం వల్ల కర్మలన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా హీల్ అవుతాయి. మనం అనుకుంటాం మనం పెద్దవాళ్ళు అయిపోయామని చెప్పి. మనం అంతే పెద్దవాళ్ళైనా సరే మన యాంగ్జైటీ ముందు మనం చిన్నపిల్లతో సమానం. వాళ్ళు మనల్ని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకిస్తారు. కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మెయిన్ ఫోకస్ మనీ మీద పెట్టండి. మీరు ఇవ్వాల్సిన డబ్బులు కాదు. మీకు రావాల్సిన డబ్బులు వచ్చినట్టు అవి కౌంట్ చేసుకొని గట్టిగా ఊహించుకోవాలి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. వస్తే ఎవడు ఎంతసేపు ఈజీగా ఇచ్చేస్తారు. కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. నిన్న కుంభమేళం నుంచి గంగా జలం వస్తుంది సార్. మా వెరీ అన్నయ్య గుడ్. వాళ్ళు కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ శిల్ప. అరుణాచలంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో పాటు వచ్చారు కదా సార్, వాళ్ళు తెచ్చిచ్చారు నేను. చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్. ఇల్లంతా చాలండి అది. సార్ ఇల్లంతా చదువుతారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.